యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. విచారంగా ఉండేవారే నిజంగా ఆనంద స్థితిలో ఉన్నవారు అని చెప్పడం లాంటిది ఈ మాట. యేసు ఇక్కడ తన ప్రసంగంలో దుఃఖించడానికి ఇస్తున్న స్థానం వల్ల ఇది ఆయన ఉపదేశాలన్నిటిలోనూ ప్రాథమిక విషయమని, ఆయన రాజ్యం కట్టబడ్డ పునాదిలో ఒక ముఖ్యమైన రాయి లాంటిదని చూడగలం. ఈ వచనానికి ఇంతకు ముందు వచనంతో సమీప సంబంధం ఉంది. ఎవరైతే తమ ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, తమ పాపాలను, భ్రష్ట స్వభావాన్ని గుర్తిస్తారో అలాంటి వారు దుఃఖపడతారు. తాము అలాంటి పాపాత్ములమని శోకిస్తారు. బహుశా రాను మానవ జాతి అంతా పడిపోయిన విచారకరమైన భ్రష్ట స్థితిని బట్టి కూడా విలపిస్తారు. యేసు చెప్తున్నది ఇహలోక దుఃఖం అంటే మనుషులు తాము కోరినది దొరకనందువల్ల వారికి కలిగే స్వార్థపూరితమైన దుఃఖం గురించి కాదు. ఏదో నష్టపోయినందుకు, ఏదో విషయంలో ఆశాభంగం చెందినందుకు అనుభవించే దుఃఖం గురించి కాదు యేసు చెప్పేది. అలాంటి లౌకిక దుఃఖం చావును కలిగిస్తుంది. దేవుని రాజ్యంలోని వారి దుఃఖం పశ్చాత్తాపాన్ని కలుగజేసే దైవ సంబంధమైన దుఃఖం. అందువల్ల అది దేవుని రాజ్య ధన్యతకు దారితీస్తూ ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఇహపరమైన శరీర సంబంధమైన దుఃఖమును బట్టి కాదు గాని ప్రభువా, ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైన భారముతో, దుఃఖముతో నీ సన్నిధిలో ప్రభువా మేము ముందుకు కొనసాగుతూ నీ రక్ష రాజ్యానికి వారసులమగునట్లుగా మరొకసారి ఈ దినాన్ని నీ ప్రజలందరినీ నీ కృపచేత నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.